ఇప్పుడు దెబ్బ తగలకుండా జాగ్రత్త పడడం సహజం, దిష్టి తగలకుండా జాగ్రత్త పడడం కూడా సహజమే. కానీ ఆ జాగ్రత్త కాస్త ఎక్కువైతే ఇంకాస్త ఎక్కువైతే ఇంకా ఎక్కువైతే అసలు ఈ జాగ్రత్త ఎంత ఎక్కువైంది, అసలు ఏం జరిగింది తెలియాలంటే వీళ్ళు రావాల్సిందే. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. రాత్రి అంతా ఎవడో బాగా దిష్టి పెట్టేసినట్టున్నాడు. ఒళ్ళంతా పీకేస్తుంది, కాళ్ళు పీకేస్తున్నాయి రా బాబు. ఇంకా ఏంటండి ఈ రోజుల్లో కూడా దిష్టి అనుకొని దిష్టిని అలా తీసి పారేసేమంటే బతుకంతా ముష్టి బతుకైపోతుంది తెలుసా. దిష్టి గురించి నీకేం తెలుసు? పంట పొలాల్లో దిష్టి బొమ్మను పెడతారు, కొత్తగా కట్టిన ఇళ్ళకి దిష్టి బొమ్మలను ఏలాడదీస్తారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే దిష్టి చుక్కలు పోలియో చుక్కలంతా పవిత్రమైనవి, పవర్ఫుల్ అయినవి. ఇంకా ఆపుతారా మీ దిష్టి పురాణం? ఎందుకు కొట్టారు? ఎడం పక్కన వచ్చి నిలబడినందుకు. పెళ్ళమన్నాక ఎడం పక్కనే ఉంటది. ఉంటది, ఎందుకు ఉండదు? ప్రతి మగవాడికి గుండె ఎడం పక్కన ఉంటది, జేబు ఎడం పక్కన ఉంటది. ఆ రెండిటి మీద కన్నేసి స్ట్రోకులు తెప్పిస్తారే మీరు. నోరు మూసుకుని కుడి పక్క వచ్చామనుకో, ప్రతి మగుడికి హెల్త్ వెల్త్ రెండూ బాగుంటాయి. ఎంతకాలం రోజా మేడం నవ్వితేనే ముత్యాలు రాలుతాయి అనుకున్నాను. నువ్వు నవ్వినా కూడా ముత్యాలు రాలుతాయి. ఇంతకాలం బాబు గారే గ్లామర్ అనుకున్నాను. మీరు కూడా గ్లామరేనండి. కానీ ఒక్కటే తేడా, ఆయన గుణపంలో ఉంటారు, మీరు బల్పంలో ఉంటారు. అయ్యో బయట వాళ్ళు పొగిడితేనే దిష్టి తగలడం కాదు, మనకు మనం పొగుడుకున్నా కూడా దిష్టి తగులుతుంది. ఏంటండి చలికాలం రాకుండా చలేసేస్తుంది? వేస్తుందా అనుకున్నా. బాబు గారి చల్లని చూపులు అలాంటివి, మరి అవి పడితే ఎవరికన్నా చలేసి తీరాల్సిందే. మరి మీకు చలిట్లేదా? అనసూయ చూపులు పడుతున్నాయి, ఒళ్ళంతా కాలిపోతుంది ఇక్కడ. నాకు దిష్టి తీస్తాను, ఆగండి. ఊయండి. నేను కూడా నీకు దిష్టి తీస్తాను. జీవితం అని ఏదో థియేటర్లో ముతొట్లో అంటే నీకు ఈ జన్మకి దిష్టి తగలరా. సరే రాత్రికి ఏం వంట చేయమంటారు? కాకరకాయలను బాగా ఉడకబెట్టి నిలువుగా కోసి అందులో ఉల్లికూరం దట్టించి పెడితే చేస్తానండి. మీ మీద నాకు అంత ప్రేమ ఉంది. ఈయనేంటి ఇప్పుడు వచ్చాడు పక్కింటోడు? ఏంటి గురుగారు? మీ దాంపత్యం చూస్తుంటే చాలా ముచ్చటేస్తున్నాయ్యా. అబ్బో పుగిడాడు. మన అన్యోన్య దాంపత్యానికి దిష్టి మొదలు పెట్టేసాడు. వీడు చూపేతలు ఒక దిష్టి చూపు అలా చూస్తుంటాడు. ఏంటి గురుగారు, ఏం దాంపత్యం ఉంది? ఏదో మొగుడు పిల్లలకి కాపురం చేసుకోవాలి కదా, అందుకే ఏ మాటగా మాట చెప్పాలి, మీరు చాలా ముచ్చటకుంటారయ్యా. దిష్టి పెట్టేస్తున్నాడు ఎలాగరా బాబోయ్. విరుగుడు ఏదో కనిపెట్టాలి. కాఫీ పెట్టమని చెప్పాను కదా, ఇక్కడ కాఫీ పెట్టొచ్చు కదా. చెప్పింది నీకు కదా కాఫీ పెట్టమని. ఏడుస్తావు పెళ్లి చేసి. సారీ రా బంగారం, వెళ్ళిపోయాడము, బొగ్గలో కందిపోయినా. నీ మీద కోపం ఉంది కదరా, ఆ దిష్టి పెట్టేస్తున్నాడు. కుట్టే దిష్టి తగ్గ దిష్టి కాదు, మీరు కొట్టినందుకే కందిపోయినాయి. సమ్మో లేదు బంగారం, లేదురా. సారీ నాన్న. సారీ నాన్న. ఇగో నీకు విషయం తెలుసా, ఈ సమాజం విడిపోయిన భార్యాభర్తలు కలిసి ఉండాలని కోరుకుంటది, కలిసి ఉన్న భార్యాభర్తలను విడిపోవాలని కోరుకుంటది. అది సమాజం సైకాలజీ, అందుకే ఈయన ఐడియాలజీ. మీ ఆవిడ ఎంత కొట్టినా బాగా చూసుకుంటావా నువ్వు? ఏంటండి ఏంటి మళ్ళీ వచ్చారు మీరు? బాగుంటారా? ఏం బాగుంటుంది, బాగుంటాడమా? సారీ రాడు, లోపలికి చెప్తాను నీ పని. ఇదేంటి మా అల్లుడు నా కూతురు కనకాయని సునకాయని కొట్టినట్టు కొడుతున్నాడు ఏంటి? ఎవరు నువ్వు? నేను కనకం వల్ల నానండి. మీ అల్లుడు మీ అమ్మాయిని తెగబాది ఎతడా తెలుసా? ఏంటి రోజు కొడతాడా? రేవే ఒకసారి చూసుకో, లేకపోతే చివరి చూసుకోవాలి వస్తుంది. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అల్లుడు గారు మామగారు, ఈ ముచ్చటింపులు అన్ని తర్వాత ముక్కు పచ్చలారా నా కూతురు నీ చేతికి ఇస్తే దాన్ని ముక్కు పచ్చడి చేస్తా ఉంటావా? ఓ అది చూసారా కాదండి బాబుకో, చేతులు కాదు అనుకోండి, కాదు కొట్టలేదండి. మీ అబ్బాయి అంటే నాకు ప్రేమే. ఈ మధ్య అందరూ దిష్టి పెట్టేస్తున్నారు, దానివల్ల అన్యోన్యం దాంపత్యం విడిపోద్ది. పక్కించోడు కళ్ళు అస్సలు మంచివి కాదండి. దిష్టి తగలకుండా కోసం ముందే మేము కొట్టేసుకున్నాం అనుకోండి, దిష్టి రివర్స్ ఆడికి కొట్టేస్తుంది. అందుకని చెప్పాలి. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి, బాగా కలిసి మెలిసి ఉండాలి. చిలక గోరింకల్లాగా ఇలా చల్లగా ఉండాలి. పెట్టాడు మళ్ళీ పెట్టాడు మీ నాన్న. అగుంటే ఆయనకెందుకే చిలకాకు మనం మళ్ళా ఉండలేవా? కాఫీ పెట్టా, మీ నాన్న వచ్చాడు, కాఫీ పడితే కాఫీ లోపలికి.
శాంతం నాన్న ఓసారి ఇలా రా అమ్మా. కాఫీ పెట్టాను మరుగుతుంది ఉండు. కాఫీ మాట పక్కన పెట్టు కానీ అల్లుడి గురించి మన బాధ అంట. ఆయన మంచివాడు నాన్న. ఏం మంచివాడు, ఆ దాంపత్యం ఏంటో ఆ పైత్యం ఏంటో అసలు అర్థం కావట్లేదమ్మా నాకు. ఏమి లేదు నాన్న, ఎవరన్నా చూస్తే దిష్టి తగులుద్దని అలా కొడతా ఉంటాడు అంతే. మంచివారు, తర్వాత బాగా చూసుకుంటారు ఆయన. ఏం చూసుకోవటం ఏమో. అల్లుడి గారి దిష్టి మాట ఎట్టున్నా, ఆయన ముష్టి యుద్ధం చూడలేక చచ్చిపోతున్నానమ్మా. అపరిచితుడు అమ్మ మొగుడు ఉన్నట్టు ఉన్నాడమ్మా. అయినా అన్ని వేరియేషన్ లేడు తల్లి. ఆ వేరియేషన్ చూస్తుంటే ఒంట్లో రేడియేషన్స్ వచ్చేస్తున్నాయి. ఏం బాధపడమాకండి. మావగారు హే డార్లింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మావగారు నమస్కారం. మావగారు మీరు ఎప్పుడు అనగా వచ్చారో ఏంటో, ఎప్పుడు అనగా తిన్నారో ఏంటో తెలియదు కానీ మీరు తొందరగా మీ నాన్నకి ఏదైనా స్పెషల్స్ వేడి వేడి వంటకాలు తింటే మావగారు మీరు బాగా మొహమాట పడకుండా భోజనం చేస్తాను. ఇప్పుడు తిండి తినకపోతే చచ్చిపోతావా? చచ్చిపోతావా? తిండి తినకపోతే చచ్చిపోతావా? తినడం కోసం ఇప్పుడు నీకు ఇక్కడ వండి పెట్టాలా? స్పెషల్ తింటారు, స్పెషల్స్ ఏం అక్కర్లేదు. తిని మా కొంపల మీద పడి తినడం కాదు ఇక్కడ. పెట్టా ఏం వంట చేయక్కర్లేదు. ఎలా ఇక్కడ బయట హోటల్లో తింటాడు. మామగారు ఏమనుకోకండి, పక్కింటోడు వచ్చేసాడండి. హోటల్లో తిను. అయ్యో అయ్యో మామగారు సారీ అండి. ఈ పాపిష్టి చేతులు దిష్టి 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 కళ్ళు తగులుతాయని అలా చేశాను కానీ మీ నాన్న మీద నాకు అసలు కోపం లేదే బాబాయ్. మామగారు నన్ను క్షమించండి, ఏమనుకోకండి. ఎక్కడ ఉంటే మాటి మాటికి ఆ దిష్టి కళ్ళు ఈ దిష్టి కళ్ళు మన్నే చూస్తుంటాయి. మనం ఎక్కడో బయటకు హోటల్కి వెళ్ళి చక్కగా మీరు ఎంత తింటారో అంత తినండి, ఏం తింటారో తినండి. నవ్వండి నవ్వండి నవ్వండి. దారా మనం హోటల్కి వెళ్ళిపోతాం. చాలా బాగుందయ్యా. మీరు లైఫ్ లాంగ్ ఇలాగే కలిసి ఉండాలి. ఇలాంటి అల్లుడు దొరకటం నీ అదృష్టం. పెట్టాడు దిష్టి పెట్టాడు, జీవితం సర్వనాశనం అయిపోద్ది. భర్త పొడుచుకున్నా ఎంత గుండె ధైర్యంతున్నావమ్మా నువ్వు. నీకు హ్యాట్స్ ఆఫ్. నీకు కూడా దిష్టి పెట్టాడు. అయ్యో అల్లుడు కూతురు అల్లుడు పొడుచుకున్న మీరెంత గుండె ధైర్యంతున్నారండి. మీకు దిష్టి పెట్టాడు. మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం. ఏమిటో అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. రోజా గారు ఎలా అనిపించింది రాఘవ అండ్ టీమ్ స్కిట్? సో దిష్టి కోసం కొట్లాడుకోవటం నేను ఎక్కడా చూడలేదు. బాగుంది, దిష్టి తగులుతుందని కొట్లాడుకోవటం ఒకటి, ఫైనల్ గా వాళ్ళని వాళ్ళు చంపుకోవటం. వెరీ నైస్. బాబు గారు మంచి దిష్టి కాన్సెప్ట్ బాగా చేసావు, బాగా ఎంటైన్ చేసావు. వెరీ గుడ్.